హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీనస్ గ్లోబల్. నేను గణేష్. ప్రజలారా, మీది ఒక్కసారి ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. ఎందుకు అంటే సర్పంచ్ ఎలక్షన్ ముందు సర్పంచులు ఏం చెప్పారు మీకు? ఓ ఎన్నో వాగ్దానాలు ఇచ్చిర్రు. మేము రోడ్లు ఇస్తాం, స్ట్రీట్ లైట్లు పెడతాం, కోతులు నిలగొడతాం, బ్రిడ్జీలు కడతాం, మేము ఇప్పుడు సర్పంచులం కాదు, మీరే సర్పంచులు, మేము కేవలం పాలకున్నే, ఓన్లీ కేవలం నేను సేవకున్నే అని చెప్పి ఎన్నో వాగ్దానాలు ఇచ్చిర్రు. మరి ఇప్పుడు అవి ఆచరిస్తున్నారా? మీకు సర్పంచులు హామీలు ఇచ్చారు కదా, అందులో ఒక్కటన్నా ఒక సర్పంచ్ మీకు నెరవేర్చిండా? ఒక్కసారి కామెంట్ చేయండి. ఎన్నో వాగ్దానాలు ఇచ్చిర్రు, గతం గెలిచిన తర్వాత మర్చిపోయారు. ఓడెక్కదాకా నాకు ఓడమల్లప్ప అన్నారు, ఓడ దిగిన తర్వాత బోడమల్లప్ప అంటారు. ఇప్పుడు కొంతమంది సర్పంచులు ఏం చేస్తున్నారు అంటే సతి అధికారం పతి పెత్తనమాట. భార్య సర్పంచ్ అయితే భర్త పెత్తనం చేస్తున్నాడట. ఏకంగా చెక్కుల మీద సంతకాలు పెడుతున్నారట, డైరెక్ట్గా పాంప్లెట్ల మీద లెటర్లు రాసేస్తున్నారట. ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది సర్పంచులకు ఏం చేయాలన్నా కూడా తెలుస్తలేదట. కొంతమంది సర్పంచులు కేవలం సంపాదించుకోవడానికి మాత్రమే గద్దె మీద కూర్చున్నాం, మేము 20-30 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం, మీకు పాలన అభివృద్ధి చేస్తే మాకేమొస్తుంది, ఆ 30 లక్షలు మాకు ఎలా తీసుకున్న తర్వాత మీకు పాలన చేస్తామంటున్నారట. ఇక కొంతమంది సర్పంచులు అసలు లాక్కోలేక పీక్కోలేక మేము ఎందుకు వచ్చినాం బాబు ఇళ్ళకు అని చెప్పి అట్లా ఆలోచిస్తున్నారట. అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయట. ముఖ్యంగా కాటారం సబ్ డివిజన్లో సర్పంచులు ఇప్పుడు ఉన్నారు. అంతకుముందు సర్పంచ్ కాకముందు మీకు వాగ్దానాలు ఏమి ఇచ్చారు? దాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ప్రజలారా. ఓట్లు వేసేదాకానేమో ఓడమల్లప్ప 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 అని చెప్పి లాస్ట్కి వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత బోడమల్లప్ప అని చెప్పి చక్రం తిప్పుతున్నారు. ఇది న్యాయం అవుతుందా? మీకు న్యాయం అవుతుందా? మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి సర్పంచులారా. మీరు ఏం వాగ్దానాలు ఇచ్చిర్రు ప్రజలకు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు ఏమేం చెప్పారు ప్రజలకు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేను కేవలం సేవకుని మాత్రమే అన్నారు. ఇప్పుడు సేవకుని లెక్కనే చేస్తున్నారా? మీరు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటన్నా మీరు నెరవేర్చిన ప్రజలకు? డ్రైనేజీలు సాఫ్ వేస్తున్నాం అని చెప్పి పేపర్లలో వేసుకుంటున్నారు, చెత్త ఊడిపిస్తున్నాం అని చెప్పి పేపర్లు వేసుకుంటున్నారు. గదేనా అభివృద్ధి అంటే? నేను చాలామంది సర్పంచులను ఇంటర్వ్యూలు చేసిన. ఇప్పుడు ఎందుకు ఆ వీడియోలు చూపెడితే మాడి మష అయిపోతుంది. ఇక్కడ ఆగమవుతారు. మళ్ళా ఇటీవల రోజులలో ఒక ఆర్మీ జవాన్ పైన కోతులు దాడి చేసినాయి. దాని మీద సర్పంచ్ రెస్పాండ్ అయిందా? కనీసం పరామర్శించిండా? కనీసం సర్పంచ్ ఆరాధించిండా? అసలు ఏ విధంగా జరిగింది ఏంటి అని కనీసం మా జవాన్ దగ్గర అడిగిండా? ఎందుకు అడగలేరు? ఓట్లు వేసేటప్పుడేమో ఇంటింటికి పోయి పాంప్లెట్లు ఇచ్చి అవ్వా నేను సేవకున్నవ్వా, నీ ఓటు నాకేండవా, గెలిచిన తర్వాత అన్ని విధాలుగా నేను మీ ఇంట్లో కొడుకు లెక్కుంటావా అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రజలను ఎందుకు పట్టించుకుంటలేరు? అసలు ఏమైంది? అప్పుడున్న ప్రేమ ఇప్పుడు ఎందుకు ఉంటలేదు? కేవలం గెలుపు కోసం, ఓట్లు దంచుకోవడం కోసమే ప్రజలలోకి పోయిర్రా, కపట ప్రేమ చూపెట్టిండ్రా. గెలిచిన తర్వాత నీ లెక్కేంది అని చెప్పి ఆలోచిస్తున్నారా? ఏంటి మీ ఉద్దేశం ఏంటి? అసలు మీరు ప్రజానికానికి స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. మీరు ప్రజానికానికి చెప్పాలి స్పష్టంగా. నేను ఇక్కడ ఎవరిని విమర్శించట్లేదు. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, మీరు చేసే పని ఏంటి ఒకసారి మీరు గుర్తు చేసుకోండి అని చెప్తా ఉన్నా. నేను మీ బాధ్యత ఏంటి అని చెప్పి నేను గుర్తు చేస్తూ ఉన్నా. రైట్, ఇప్పుడు వార్తల్లోకి పోదాం. బొప్పారం గ్రామంలో కోతుల రాజ్యం. దినదినం భయంతో బతుకుతున్న గ్రామ ప్రజలు సర్పంచ్ హామీలు గాలి మాటలేనా? ఈ నవ తెలంగాణ రాష్ట్ర కాడికైనా మంచి గట్టిగా రాస్తారు. వీళ్ళకైనా ట్రైనింగ్ తీసుకుంటారో ఏందో తెలియదు, కానీ మండల స్థాయి స్టాఫ్ రిపోర్టర్లే మంచి ఒక కంటెంట్తో రాస్తారు. వీళ్ళు రాసేది జెన్యూన్ ఉంటుంది. వీళ్ళ రాతల్లో మంచి ఒక అర్థం ఉంటుంది, దాంట్లో పరమార్థం కూడా ఎత్తుకోవచ్చు మనం.
చాలా బాగా వస్తారు. అంటే నేను ఆయన పొగుడతలేనైనాను, కాకపోతే రాసే విధానాన్ని మెచ్చుకుంటున్నా. రైట్. జయశంకర్ భూపాల్పేట్ జిల్లా కాటార మండలం చితినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బొప్పారం గ్రామం పేరు వినగానే శాంతి, పల్లె వాతావరణం గుర్తుకొస్తాయి. కానీ ప్రస్తుతం అక్కడ ఏమాత్రం రక్షణ లేదు. వన్యప్రాణి సఫారీలా మారిపోతుంది. గ్రామంలో కోతుల స్వతంత్ర రాజ్యం నడుస్తుండగా ప్రజలు మాత్రం దినదినం భయంగా రోజులు గడుపుతున్నారు. కోతుల రాజ్యం. అన్ని గ్రామ పంచాయతీలలో కోతుల బెడద చాలా ఉండిపోయింది. ఏదైనా పప్పులో ఉప్పులో తెచ్చుకొని ఆ వంట రూమ్లో పెట్టుకుంటే డోర్ తీసి మరీ పట్టుకుపోయి అంగడి వేస్తున్నాయి. ఇంటి మీద గుణబెంకలు మొత్తం బీకి పడేస్తున్నాయి. వీటిని ఇషో అన్న గర్వానికి మీద పడి కొరుకుతున్నాయి. ఈ సర్పంచులు ఏం చెప్పిర్రు? మేము కోతులు పట్టిస్తాం, కోతుల బెడద లేకుండా చేస్తాం, మా గ్రామ పంచాయతీలో కోతుల బెడద అత్యధికంగా ఉన్నది అని చెప్పిర్రు. మరి దాన్ని ఆచరించిర్రా? కనీసం దాన్ని గుర్తుపెట్టుకున్నారా? అసలు మీరు ఇచ్చిన వాగ్దానం మీకు గుర్తుందా? కోతుల పట్టిస్తా అన్న వాగ్దానం ఒక్కసారి చెప్పండి సర్పంచ్ గారు. గ్రామస్తుల మాటల్లో చెప్పాలంటే గ్రామస్తులు ఏ మాటలకు వస్తున్నారు? ఇక్కడ మేమే మనుషులమా లేక కోతులు గెస్టులమా అనే సందేహం మొదలైంది. ఉదయం లేవగానే అన్నం పెట్టుకునవడం కాదు, ముందుగా కోతుల దాడి నుంచి ఇంటికి రక్షించుకోవడం మా ప్రధాన పని అయిపోయింది. కూరగాయలు, బట్టల నుంచి బట్టల దాకా ఏది సేఫ్ కాదు. పిల్లలు స్కూల్కి వెళ్ళడం కూడా మిషన్ ఇంపాసిబుల్గా మారింది. ఒకవేళ చిన్న చిన్న పిల్లలు స్కూల్ ఎక్కబోతుంటే వాళ్ళ బ్యాగులో చూసి ఎంబడి పడి గుంజుకొని పోతున్నాయి. చిన్న చిన్న పిల్లల మీద దాడులు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు? మిషన్ ఇంపాసిబుల్గా మారిందట. అది చేయలేకపోతున్నాం, మాతో అవ్వట్లేదు అని ప్రజలు మాట్లాడుకొస్తూ ఉన్నారు. దీని మీద మరి సర్పంచ్ గారు ఏం చెప్తారు? మీరు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చిర్రా? దాని మీద కొంచెం చిత్తశుద్ధి పెట్టండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ ఛానల్ ద్వారా. సర్పంచ్ మాటలు గాలి మాటలేనా? చెప్పినాను ఇంతకుముందు. ఓడెక్కినాక ఓడమల్లపైనా, దిగిన తర్వాత బోడమల్లప మాట్లాడే పద్ధతి వచ్చింది. మీరు ఇచ్చిన వాగ్దానాలు గాలిలో పోయినట్టేనా అని చెప్పి ఇదివరకు నేను చెప్పిన. రాసుడు కూడా అట్నే రాసిండు. ఇక ఎన్నికల సమయంలో కోతులు బెడతకు చెక్ పెడతాం అని గట్టిగా హామీ ఇచ్చిన సర్పంచ్ గారి మాటలు ఎప్పుడు గ్రామంలో గాలి మాటలేనా అని ప్రజలు అనుకుంటున్నారు. అప్పుడు కోతులు పారిపోతాయన్నారు, ఇప్పుడు మేమే పారిపోవాలా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది యువకులు అయితే కోతుల్ని తరిమేందుకు కొత్త ఐడియాలు కూడా ట్రై చేస్తున్నారు. డప్పులు కొట్టడం, ప్లాస్టిక్ బాటిల్స్ ఉంపడం, మొబైల్లో సింహం గర్జన పెట్టడి సౌండ్ పెట్టడం. కానీ కోతులు మాత్రం ఇది మా ఏరియా బాస్ అన్నట్టుగా కదలిక కూడా చూపడం లేదు. డప్పులు పెట్టినా, ప్లాస్టిక్ బాటిల్స్ కొట్టినా, మొబైల్లో సింహాలు పెట్టినా, సింహం అరుపులు పెట్టినా, కానీ బాస్ ఇది మా అడ్డా, మీరు ఏం చేయలేరు, మీరు ఎక్కువ తక్కువ చేస్తే మీ జుట్టు వీకుదాం, మీ కండ వీకుదాం, మీరేం చేయలేరు మమ్మల్ని అని చెప్పి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ గుంపులుగా ఇళ్లలో తిరుగుతున్నాయట. గ్రామస్తులు ఇది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కోతుల బెడదను ఎన్నడూ వాళ్లకు తీసేస్తారు? కోతులను ఊళ్ళ నుంచి ఎప్పుడు పారిపోయేలా చేస్తారు? వాటిని ఎప్పుడు పట్టిస్తారు అని చెప్పి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఎప్పుడు చేస్తారు? సర్పంచ్ గారు ఎప్పుడు చేస్తారు? దీని మీద క్లారిటీ ఇవ్వండి. మా ఛానల్ ద్వారా మీరు ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి. మీరు హామీలు ఇచ్చారు కదా, ఆ హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు చెప్పండి. మా ఛానల్ ద్వారా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పండి ప్రజానీకానికి. మీ బొప్పారం, చిన్నపల్లి, దంతలపల్లి ఆ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలకు చెప్పండి. గ్రామ పెద్దలు చెప్తున్నది ఒకటే, ఇంకా ఆలస్యం చేస్తే బొప్పారం పేరు కోతులపురంగా మారైపోతుంది అని చెప్పి అంటున్నారట. అబ్బా, బొప్పారం పేరు మాసిపోయి కోతులపురం అయిపోతుందట. ఇక కోతులు ఎక్కువ ఉంటే కోతులపురం అయిపోతాయి. చెప్పేది ఏమున్నది? అలనాడు బ్రహ్మంగారు కూడా ఒక మాట అన్నాడా, అడవిలో ఉండే వన్యజీవులు వచ్చి ఊళ్ళ మీద పడి ప్రజలను రక్తాలు ఏడికాడికి పీక్కొని తింటాయి అని చెప్పి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఒక చిన్న ముక్క చెప్పినట్టు నాకు వినబడ్డది. మరి ఇది నిజమేనా? ఇది పాలకుల తప్ప బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టు జరుగుతుందా? మీరు దీని మీద ఒక కామెంట్ చేయండి ప్రజలారా.
ప్రస్తుతం గ్రామస్తుల డిమాండ్ స్పష్టంగా ఉంది. పంచాయతీ పాలక వర్గం వెంటనే స్పందించి కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. లేకపోతే వచ్చే ఎన్నికలలో కోతులే ఓటు వేస్తాయి, కోతులే గెలుస్తాయి అనే పరిస్థితి దూరంలో లేదని హెచ్చరిస్తున్నారు. అంటారు ఇక ప్రజలు అన్నప్పుడు ఊరుకుంటారా? ఇళ్ళల్లోకి పోయి అమ్మ ఓటేయి, తల్లి ఓటేయి, నీ కష్టం తీరుస్తాను, నీ కొనకొడుకును, నీ ఇంట్లో ఉంటా, నేను సేవకుని అని చెప్పిన మాటలు విని ఓట్లు వేసిన తర్వాత, గెలిచిన తర్వాత ఇక మీరు పట్టించుకోకపోతే ప్రజలు ఏం చేస్తారు? మరి తిరగబడతారు. లాస్ట్కు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా ప్రజలు వెనక ముందు చేయరు. పరిపాలన సుగమం లేకపోతే ప్రజలు ఏం చేస్తారు? తీసేయడానికి కూడా వెనక ముందు చేయరు. ఇక రానున్న రోజులలో ప్రజలు ఏమంటున్నారు? కోతులే ఓటు వేస్తాయి, కోతులే గెలుస్తాయి. ఎస్, అవే పెద్దరికం చేస్తాయి. ఇక సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ఉండరు, కోతులే ఉంటాయి. బొప్పారం గ్రామ పంచాయతీలో, చిదనపల్లి గ్రామ పంచాయతీ అనుకోరి, చిదనపల్లి గ్రామ పంచాయతీలో కోతుల సర్పంచ్ అనే ఒక పేరు వస్తుంది. కోతులే ఎలక్షన్లో నిలబడుతున్నాయి, కోతులనే మేము గెలిపిస్తాం అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు. దీనికి సర్పంచ్ గారి స్పందన ఏంటో మాకు కావాలి. మా ఈ ఛానల్ ముఖంగా మీరు దయచేసి సర్పంచ్ గారు, మీరు ఇచ్చిన వాగ్దానాలలో కోతులు పట్టిస్తామనే వాగ్దానం చాలా బలంగా ప్రజలలో వెళ్ళిపోయింది. ఈ వాగ్దానం మీరు ఎప్పుడు నిరూపిస్తారు? ఈ వాగ్దానాన్ని ఎప్పుడు ప్రజలకు మీరు చేసి చూపెడతారు? ఈ వాగ్దానాన్ని ఆచరణలోకి ఎప్పుడు తీసుకొస్తారు? దీని మీద దయచేసి మీరు ఈ ప్రెస్ ముఖంగా చెప్పాలి. ఈ ఒక్క సర్పంచ్నే కాదు, మిగతా ఉన్న సర్పంచులు ప్రతి ఒక్కరూ మీరు ఇచ్చిన హామీలు ఎప్పుడు ప్రజానికానికి ఆచరణలోకి తీసుకొస్తారు? దీని మీద స్పష్టంగా మీరు ప్రెస్ ముఖంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇళ్లలోకి వచ్చి వాగ్దానం ఇవ్వడం కాదు, వాగ్దానాలు ఇచ్చి ఓట్లు వేసుకొని గెలవడానికి కాదు, గెలిచిన తర్వాత ఆ వాగ్దానాలను కూడా నిలబెట్టుకోవాలా. అదే 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 పాలన అనిపించుకుంటుంది. దయచేసి ప్రజలారా ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నేను ఇంకా వీడియోస్ మంచిగా చేయడానికి నేను అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.